భూమి మన పాదాల కిందున్న ఈ నేల ఎంతో స్థిరంగా కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది గదా. భారీ పర్వతాలు, వేలాది సంవత్సరాలుగా చెక్కు చెదరని లోయలు చూసినప్పుడు అదంతా ఒక శాశ్వతమైన నిర్మాణం అనే నమ్మకం కలుగుతుంది. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడబోతోంది. అవును, ఖచ్చితంగా. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ భూమి ఉపరితలం వాస్తవానికి ఒక అంతులేని, అత్యంత చురుకైన నిర్మాణ స్థలం అని చెప్పాలి. వందల కిలోమీటర్ల లోతులో ఉన్న ఒక భారీ ఇంజిన్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఈ క్షణంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మన కిందున్న నేల కదులుతోంది కదా. అంటే అలంకారప్రాయంగా కాదు, అక్షరాలా కదులుతోంది. కరెక్ట్. మన చేతి గోళ్లు ఎంత వేగంగా పెరుగుతున్నాయో సరిగ్గా అదే వేగంతో మన ఖండాలు కూడా ప్రయాణిస్తున్నాయి. ఈరోజు మనం పరిశీలిస్తున్న సమాచారమంతా ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం ఎలా మారుస్తుంది అనే ఆశ్చర్యకరమైన శక్తుల చుట్టూ తిరుగుతుంది. రైట్. అంటే మనం నిలబడిన ఈ నేల ఒక అఖండమైన ముక్కగా లేదన్నమాట. ఉదాహరణకు, ఒక పెద్ద కోడిగుడ్డును ఉడకబెట్టి దాని పెంకును పగలగొడితే ఎలాగైతే పగుళ్ళొస్తాయో, మన భూమి పైపొర అయిన లిథోస్పియర్ లేదా శిలావరణం కూడా అలాగే ముక్కలు ముక్కలుగా ఉంది. సరిగ్గా ఊహించారు. వాటినే లిథోస్పియరిక్ ప్లేట్స్ లేదా శిలావరణ పలకలు అంటారు. ఈ ప్లేట్ల మీదే మన మహాసముద్రాలు, ఖండాలు అన్నీ ఉన్నాయి. కానీ నాకిక్కడ అర్థం కానిదేంటంటే, కోట్లాది టన్నుల బరువున్న ఈ రాతి పలకలసలు ఎలా కదులుతున్నాయి? అంటే వాటిని నెట్టే అంతటి భారీ శక్తి ఎక్కడిది? ఏంటంటే ఆ శక్తి భూమి కేంద్రం నుండి వస్తుంది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. ఎంతలా అంటే అక్కడ కఠినమైన శిలలు కూడా పూర్తిగా కరిగిపోయి మ్యాగ్మా అనే ద్రవంగా మారుతాయి. హో, రాళ్లు ద్రవంగా మారేంత వేడనమాట. అవును. ఈ వేడి మ్యాగ్మా ఒకచోట నిశ్చలంగా ఉండదు. అది నిరంతరం పైకి వస్తూ, చల్లబడుతూ, మళ్లీ కిందకు వెళ్తూ ఒక వృత్తాకారంలో కదులుతూ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది వింటుంటే నాకు ఇంట్లో జరిగే ఒక సాధారణ విషయం గుర్తొస్తోంది. మనం స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు మరగబెడుతున్నప్పుడు అడుగున ఉన్న వేడి నీళ్లు పైకొస్తాయి, పైన ఉన్న చల్లటి నీళ్లు కిందకు వెళ్తాయి కదా. ఖచ్చితంగా అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆ నీళ్లల్లో పొరపాటునేదైనా చిన్న కాగితం ముక్క పడితే అది ఆ నీటి ప్రవాహంతో పాటే పైకి కిందకి గుండ్రంగా తిరుగుతుంది. అచ్చం అలాగే ఈ కరిగిన మాగ్మా ప్రవాహాలపైన మన భూమి ప్లేట్లు తేలుతున్నాయా? ఆ పోలిక 100% పాళ్లు కరెక్ట్. కరిగిన శిలాద్రవం చేసే ఆ నిరంతర వృత్తాకార కదలికలనే ఉష్ణ సంవహన ప్రవాహాలు లేదా కన్వెక్షన్ కరెంట్స్ అంటారు. మాగ్మా ఆ విధంగా కదులుతున్నప్పుడు దానిపైన తేలుతున్న ఆ భారీ లిథోస్ఫియరిక్ ప్లేట్లను కూడా తనతో పాటు నెమ్మదిగా లాగుతుంది. నెమ్మదిగా అంటే ఎంత నెమ్మదిగా? చాలా చాలా నెమ్మదిగా. అంటే సంవత్సరానికి కేవలం కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ కదలిక. భూమి లోపలి నుండి పుట్టి ఈ పలకలను కదిలించే ఈ మహాబలాన్నే ఎండోజెనిక్ బలాలు లేగా అంతర్గత బలాలు అని పిలుస్తారు. రైట్, ఎండోజెనిక్ బలాలు. ఇవి ఎప్పుడూ ఇంత నెమ్మదిగానే ఉంటే పెద్ద సమస్య లేదు. కానీ కొన్నిసార్లు ఈ నెమ్మదైన కదలికలు అత్యంత ఆకస్మిక, విధ్వంసకర పరిణామాలకు దారితీస్తాయని మనం చూస్తూనే ఉంటాం కదా. అవును. ఎందుకంటే ఆ నెమ్మదిగా కదిలే ప్లేట్లు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు లేదా ఢీకొన్నప్పుడు అపారమైన ఒత్తిడి పెరుగుతుంది. మరుగుతున్న నీళ్ల పాత్రపై మూత పెట్టినప్పుడు లోపల ఆవిరి ఒత్తిడికి ఆ మూత అమాంతం ఎగిరిపడినట్లు భూమి లోపల ఒత్తిడి ఒక్కసారిగా బయటపడితే తీవ్రమైన పరిణామాలుంటాయి. అక్కడే అగ్నిపర్వతాలు, భూకంపాలు పుడతాయి. అగ్నిపర్వతమంటే కేవలం నిప్పులు చిమ్మే కొండ కాదు, భూమి పైపొర అయిన క్రస్ట్లో ఏర్పడే ఒక పగులు లేదా రంధ్రం. అంటే లోపలున్నదంతా బయటకొచ్చే దారి అన్నమాట. అవును. లోపల మ్యాగ్మా చేంబర్లో ఒత్తిడి తట్టుకోలేనంతగా పెరిగినప్పుడు ఆ రంధ్రం గుండా కరిగిన శిలాద్రవం, వాయువులు, బూడిద భయంకరమైన వేగంతో పైకి తన్నుకొస్తాయి. ఆ ప్రధాన రంధ్రాన్నే వెంట్ అంటారు. బయటకొచ్చిన ఆ లావా చల్లబడి క్రమంగా ఒక పర్వత ఆకారాన్ని సొంతరించుకుంటుంది. సరే, అగ్నిపర్వతాల గురించి అర్థమైంది. మరి భూకంపాలెలా వస్తాయి? అగ్నిపర్వతాల్లో కనీసం మ్యాగ్మా బయటకు రావడానికి క్రస్ట్లో ఒక దారుంటుంది కదా. కానీ భూకంపాల్లో నేల ఎందుకంత భయంకరంగా కంపిస్తుంది? ఏంటంటే ప్లేట్లు ఒకదానికొకటి రాసుకుంటూ కదులుతున్నప్పుడు వాటి అంచులు గరుకుగా ఉండటం వల్ల కొన్నిసార్లు చిక్కుకుపోతాయి.
కాని లోపలి నుండి వాటిని నెట్టే బలం మాత్రం ఆగదు. అంటే ప్లేట్లు ఇరుక్కుపోయినా వెనక నుండి ప్రెషర్ వస్తూనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. దానివల్ల అక్కడ విపరీతమైన శక్తి పోగుపడుతుంది. చివరకు ఆ రాళ్లు తట్టుకోలేక ఒక్కసారిగా విరిగిపోయినప్పుడు లేదా జారినప్పుడు దశాబ్దాలుగా పోగుపడిన ఆ అపారమైన శక్తి సెకండ్ల వ్యవధిలో బయటకొస్తుంది. వావ్! భూమి లోపల ఎక్కడైతే ఆ శక్తి విడుదలవుతుందో ఆ బిందువును నాభి లేదా ఫోకస్ అంటారు. ఓ, ఆ నాభికి నేరుగా పైన భూమి ఉపరితలం మీద ఉండే ప్రదేశమే అధికేంద్రం లేదా ఎపిసెంటర్ కదా. అవును, రైట్. ప్రశాంతంగా ఉన్న నీటి కుంటలో ఒక పెద్ద రాయి వేస్తే ఆ రాయి పడిన చోట నుండి నీటి అలలు గుండ్రంగా అన్ని వైపులకు ఎలా వ్యాపిస్తాయో ఆ నాభి నుండి కూడా ప్రకంపనలు అలాగే వ్యాపిస్తాయని నేననుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రకంపనలనే సిస్మిక్ వేవ్స్ లేదా భూకంప తరంగాలు అంటారు. ఈ తరంగాలు ఎపిసెంటర్కు దగ్గరగా ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అందుకే అక్కడ విధ్వంసం ఎక్కువగా ఉంటుంది. దూరం వెళ్లే కొద్దీ వాటి బలం తగ్గుతుంది. ఈ తరంగాలన్నీ ఒకేలా ఉంటాయా? లేదు. శాస్త్రవేత్తలు ఈ తరంగాలను 3 రకాలుగా విభజించారు. మొదటిది పీ తరంగాలు లేదా ప్రైమరీ తరంగాలు. ఇవి రేఖాంశ తరంగాలు. రెండవది ఎస్ తరంగాలు లేదా సెకండరీ తరంగాలు. ఇవి విలోమంగా ప్రయాణిస్తాయి. మరి మూడవది? ఇక మూడవది ఎల్ తరంగాలు లేదా ఉపరితల తరంగాలు. భూమి పై భాగానికి చేరుకొని భవనాలను నేలమట్టం చేసేది ఈ ఎల్ తరంగాలే. ఈ తరంగాలు కాగితం మీద చదవడానికి కేవలం భౌతిక శాస్త్ర పదాల్లాగే అనిపిస్తాయి. కాని ఇవి మానవ జీవితాలను తాకినప్పుడు జరిగే బీభత్సం వర్ణనాతీతం కదా. అవును, చాలా దారుణంగా ఉంటుంది. 2001 జనవరి 26న గుజరాత్లోని భుజ్లో వచ్చిన భూకంపమే దీనికి అతిపెద్ద ఉదాహరణ. 6.9 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం ఒక విషాదకరమైన కేస్ స్టడీ. ఆ రోజు ఉదయం పాఠశాలల్లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ముందస్తు సూచన లేదు. సెకండ్ల వ్యవధిలో భూమి కంపించడం మొదలైంది. అది తలుచుకుంటేనే భయమేస్తుంది. ఆ ఒక్క సంఘటనలో పాఠశాల భవనాలు కుప్పకూలి కనీసం 971 మంది విద్యార్థులు, 31 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఎంత విషాదం! భూజనగరమంతా నిమిషాల వ్యవధిలో శిథిలాల దిబ్బగా మారింది. ఫోన్ లైన్లు, నీటి పైపులు, విద్యుత్ సరఫరా అన్నీ నాశనమయ్యాయి. అగ్నిమాపక కేంద్రాలు ధ్వంసం అవ్వడంతో మంటలార్పే దిక్కుకూడా లేకుండా పోయింది. భూమిలోపల జరిగే ఆ కొన్ని సెకండ్ల మార్పు ఉపరితలంపై ఉన్న మానవ నాగరికతను ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఇదొక కఠోరమైన వాస్తవం. నిజమే. అయితే ఇక్కడ నాకో సందేహం. ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది కదా, ఉపగ్రహాల ద్వారా అంతరిక్షాన్ని కూడా నిరంతరం గమనిస్తున్నాం. అయినా సరే భూకంపం ఎప్పుడొస్తుందో మనం ఎందుకు ముందుగా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం? ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అవును, ఇది చాలామందికి వచ్చే సందేహమే. కాని భూమి లోపల 10 కిలోమీటర్ల కింద రాతిపొరల మధ్య జరిగే ఆ ఒత్తిడి మార్పులను ముందుగా కొలవడం ఇప్పటికీ అసాధ్యం. అంటే సైన్సుకు కూడా అంతు చిక్కలేదా? ప్రస్తుతానికి లేదు. కాని ప్రకృతిలో కొన్ని సూచనలు ఉంటాయి. స్థానికంగా జంతువుల ప్రవర్తనను బట్టి కొంతమంది రాబోయే ప్రమాదాన్ని పసిగడతారు. ఓ, జంతువులకు ముందుగానే తెలిసిపోతుందా? అవును. పెంపుడు కుక్కలు వింతగా ప్రవర్తించడం, కొలములోని చేపలు ఆందోళనగా అటూ ఇటూ వేగంగా ఈదడం, ముఖ్యంగా భూమి లోపల కలుగుల్లో ఉండే పాములు ఒక్కసారిగా భయంతో ఉపరితలంపైకి రావడం గమనించవచ్చు. ఆ సూక్ష్మమైన పీ తరంగాలను, భూమి లోపలి ప్రకంపనలను జంతువులు మనకంటే ముందే గ్రహించగలవు. అదొక అద్భుతమైన సహజమైన అలారం సిస్టమ్ అన్నమాట. అందుకే భూకంపం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండటం ఒక్కటే మన చేతుల్లో ఉన్న పని. ఇంట్లో ఉంటే పటిష్టమైన బల్లల కింద దాక్కోవడం, మీద పడిపోయే అద్దాలు, వస్తువులకు దూరంగా ఉండటం లాంటివి ప్రాణాలను కాపాడుతాయి. ఖచ్చితంగా. సరే, ఇదంతా మనం భూమి లోపల ఆకస్మికంగా భయంకరంగా జరిగే ఎండోజెనిక్ బలాల గురించి విన్నాం. కానీ ఈ విధ్వంసకర శక్తులకు విరుద్ధంగా భూమి ఉపరితలం మీద నిరంతరం పనిచేసే శక్తులు వేరే ఉన్నాయి. అవి ఆకస్మికంగా కాకుండా చాలా నెమ్మదిగా అద్భుతమైన కళాఖండాల్లా భూమిని తీర్చిదిద్దుతాయి గదా. రైట్. భూమిలోపలి బలాలు ఒక పర్వతాన్ని పైకి నెడితే ఆ పర్వతాన్ని అందంగా చెక్కే పనిని బయటి బలాలు తీసుకుంటాయి. వీటినే ఎగ్జోజెనిక్ బలాలు లేదా బహిర్గత బలాలు అంటారు. నీరు, గాలి, మంచు ఇవన్నీ అలుపెరగని శిల్పుల్లా పనిచేస్తాయి. అంటే ఇవి పైనుండి పనిచేస్తాయన్నమాట. అవును. ఇక్కడ ప్రధానంగా 2 ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి శైథిల్యం లేదా వెదరింగ్, అంటే ఉష్ణోగ్రత మార్పులకు లేదా నీటి తాకీడుకు పెద్ద పెద్ద రాళ్లు పగిలి ముక్కలు కావడం. రాళ్లు పగలడం. రెండవది
క్రమక్షయం లేదా ఎరోజన్ అంటే అలా పగిలిన మట్టిని శిలలను నీరు లేదా గాలి ఒకచోటు నుండి మోసుకుపోయి ఇంకో చోట వదిలేయడం. ఈ క్రమక్షయంలో నీటి పాత్ర ఎంత శక్తివంతమైనదో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఒకసారి ఊహించండి, కొండల్లో పుట్టిన ఒక నది తన దారిలో వచ్చే రాళ్లను కూసుకుంటూ కిందకు ఎలా దూకుతుందో. అవును, ఆ ప్రవాహ వేగం చాలా ఎక్కువుంటుంది. ఒక నది ప్రవహించే మార్గంలో కఠినమైన శిలలపై నుండి నీరు వేగంగా కింద ఉన్న మెత్తటి శిలలపై పడినప్పుడు ఆ మెత్తటి శిలలు నీటి ప్రవాహోపు ఒత్తిడికి సులభంగా కోతకు గురవుతాయి. అక్కడే ఒక లోతైన లోయ ఏర్పడి అద్భుతమైన జలపాతాలు పుడతాయి. వెనిజులాలోని ఏంజల్ జలపాతం, అమెరికాలోని నయాగరా, ఆఫ్రికాలో విక్టోరియా జలపాతాలు, ఇవన్నీ ద్రవరూపంలో ఉన్న నీరు కఠినమైన రాతిని జయించిన ఆనవాళ్లే కదా. ఖచ్చితంగా. అయితే జలపాతాన్ని దాటి నది కిందికి అంటే మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత దాని ప్రవర్తన పూర్తిగా మారుతుంది. ప్రవర్తన మారుతుందా? ఎలా? కొండల్లో ఉన్నంత గురుత్వాకర్షణ వేగం ఇప్పుడు ఉండదు కదా. నేరుగా ముందుకు దూసుకు వెళ్లే బలం లేక అది మట్టిని పక్కల వైపు కోసుకుంటూ వంపులు తిరుగుతూ ప్రవహిస్తుంది. పాములా వంకరలు తిరిగే ఈ నది ఆకారాన్ని మియాండర్స్ అంటారు. ఓ, పాములాగా వెళ్లే వంపులన్నమాట. అవును. కాలక్రమంలో ఈ వంపులు మరింత పెద్దవై నీటి ప్రవాహం వల్ల కోత మరియు నిక్షేపణ నిరంతరం జరగడంతో ఆ వంపు రెండు చివర్లు బాగా దగ్గరకొస్తాయి. ఒకానొక దశలో నది ఆ వంపును వదిలేసి షార్ట్కట్లో నేరుగా ప్రవహించడం మొదలుపెడుతుంది. అంటే నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుని పక్కల ఒక అర్ధచంద్రాకారపు సరస్సును సృష్టిస్తుందన్నమాట. దాని ఆకారం ఎద్దుమెడకు వేసే కాడిలాగా ఉంటుంది కాబట్టి వాటిని ఆక్స్బో సరస్సులు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. నదులు కేవలం రాళ్లను కోయడమే కాదు, భూమిని సారవంతం కూడా చేస్తాయి సుమా. వరదలు వచ్చినప్పుడు నది తన ఒడ్లు దాటి ప్రవహించి తనతో పాటు పర్వతాల నుండి తీసుకువచ్చిన సారవంతమైన ఒండ్రు మట్టిని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరుస్తుంది. అవే మనం వ్యవసాయం చేసుకునే ఫ్లడ్ ప్లెయిన్స్ లేదా వరద మైదానాలు. అవును. నది ఒడ్డున ఇలా మట్టి నిక్షేపణ వల్ల సహజంగా ఏర్పడే ఎత్తైన కట్టలను లీవీస్ అంటారు. ఆ నది ప్రయాణం సముద్రం దగ్గరకొచ్చేసరికి ముగుస్తుంది. అక్కడ స్పీడ్ తగ్గిపోతుంది కదా. అవును. అక్కడ నది వేగం ఎంతలా పడిపోతుందంటే అది మోసుకొచ్చిన మట్టి, ఇసుక బరువును కూడా ముందుకు తీసుకెళ్లలేక అక్కడే వదిలేస్తుంది. ఆ మట్టి దిబ్బల వల్ల నది అనేక చిన్న పాయలుగా లేదా డిస్ట్రిబ్యూటరీలుగా విడిపోయి సముద్రంలో కలిసే చోట త్రిభుజాకారంలో ఒక విశాలమైన భూభాగాన్ని సృష్టిస్తుంది. అదే డెల్టా. రైట్. గంగా బ్రహ్మపుత్ర డెల్టా వ్యవసాయానికి ఎంత అనుకూలమో మనందరికీ తెలుసు. ఇదంతా నీటి ప్రవాహం చేసే మాయాజాలం. ద్రవరూపంలో ఉన్న నీరు తన ప్రవాహ వేగంతో రాళ్లను కోసి ఇన్ని ఆకృతులను సృష్టిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కాని అదే నీరు గడ్డగట్టి మంచుగా మారితే దాని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది కదా. అసలు మంచుకు కూడా భూమిని, రాళ్లను చెక్కే బలం ఉంటుందా? చాలా బలముంటుంది. నీరు ద్రవరూపంలో ఉన్నప్పుడు కత్తుల్లాగా రాళ్లను కోస్తుంది. కాని అదే నీరు గడ్డకట్టి పర్వతాలపై హిమానీ నదాలు లేదా గ్లేషియర్స్గా మారితే వాటికుండే బలమంతా ఇంతా కాదు. మంచు నదులు కదా, అంటే చాలా తేలిగ్గా జారుకుంటూ వెళ్తాయా? అదే మన అపోహ. మంచు నదులు అనగానే మనకు చాలా అందంగా అనిపిస్తుంది. కాని అవి కోట్లాది టన్నుల బరువుండే భారీ ఘన పదార్థాలు. పర్వతాల వాలులో గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి కిందకు జారుతున్నప్పుడు ఒక భారీ బుల్డోజర్లాగా పనిచేస్తాయి. తమ అడుగున ఉన్న రాళ్లను, కంకరను, మట్టిని విపరీతమైన రాపిడితో తోసుకుంటూ కిందకు వెళ్తాయి. బాబాయ్, బుల్డోజర్ల పోలిక వింటుంటే ఆ దృశ్యం కళ్లముందు కదులుతుంది. ఆ రాపిడికి పర్వతాల మధ్య పెద్ద పెద్ద యూ ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఆ గుంతల్లో మంచు కరిగినప్పుడు అందమైన పర్వత సరస్సులు తయారవుతాయి. ఖచ్చితంగా. అంతేకాదు, ఆ గ్లేషియర్ కిందకు జారుతూ తనతో పాటు తెచ్చిన ఆ రాళ్ళు, ఇసుక, మట్టి అంతా అది కరిగిపోయే చోట ఒక పెద్ద కుప్పలాగా వదిలేస్తుంది. ఆ మట్టి నిక్షేపాలను గ్లేషియల్ మొరైన్స్ అంటారు. మంచు చేసే క్రమక్షయం అది. మరి సముద్రపు అలల సంగతేంటి? ఇక సముద్ర తీరాలకు వెళితే అక్కడ సముద్రపు అలలు చేసే కోత ఇంకో స్థాయిలో ఉంటుంది. సాధారణంగా నీటి అలలకు అంత బలమెక్కడిది అనుకుంటాం. కాని ఒక పెద్ద అల తీరంలో ఉన్న రాతిని ఢీకొట్టినప్పుడు ఆ రాతిలో ఉన్న చిన్న చిన్న పగుళ్లలోకి నీరు విపరీతమైన ఒత్తిడితో చుచ్చుకువెళుతుంది. నీటి ఒత్తిడి, ఆ హైడ్రాలిక్ ప్రెషర్. అవును.
ఆ హైడ్రాలిక్ ప్రెషర్ వల్ల రాతి లోపల ఉన్న గాలి బంధించబడి చిన్నపాటి డైనమైట్లాగా పనిచేసి ఆ పగుళ్లను లోపల్నుండి ఇంకా పెద్దవిగా చేస్తుంది. ఓ అంటే అలలు కేవలం రాళ్లను పైనుండి రాపాడటం లేదు, లోపల నుండి ఒత్తిడితో పగలగొడుతున్నాయన్నమాట. అలా పగిలి పగిలి ఆ రాళ్లలో పెద్ద గుహలేర్పడతాయి. వాటినే సముద్రపు గుహలు లేదా సీ కేవ్స్ అంటారు. రైట్. ఆ గుహలను అలలు ఇంకా ఇంకా తొలుసుకుంటూ వెళితే ఒక వైపు నుండి ఇంకో వైపుకు పూర్తిగా రంధ్రం పడిపోయి పైన ఒక వంతెల్లాంటి కప్పు మాత్రమే మిగులుతుంది. చూడ్డానికి ఒక ఆర్చ్ లాగా. వాటినే సీ ఆర్చెస్ అంటారు. మరి ఆ పైకప్పు అలాగే నిలబడుతుందా? ఎక్కువ కాలం నిలబడదు. కిందె నుండి అలల దెబ్బకి, పైన గాలి, వర్షం తాకిడికి చివరికి ఆ పైకప్పు కూడా కూలిపోతుంది. అప్పుడు సముద్రంలో కేవలం 2 నిలువు స్తంభాలు లేదా గోడల్లాంటి నిర్మాణాలు మాత్రమే మిగులుతాయి. వాటినే స్టాక్స్ అంటారు. ఓ వాటిని స్టాక్స్ అంటారా? అవును. తీరం వెంబడి సముద్రం వైపు నిలువుగా కత్తిరించినట్లుండే ఎత్తైన కొండల వంటి నిర్మాణాలను సీ క్లిఫ్ అంటారు. అలలు కేవలం రాళ్లను కోయడమే కాదు, సముద్రం లోపల నుండి ఇసుకను, చిన్న చిన్న గులకరాళ్లను తీసుకొచ్చి తీరంలో పదే పదే పరచడం ద్వారా అందమైన బీచ్లను కూడా సృష్టిస్తాయి. వావ్! నీరు, మంచు, సముద్రపు అలలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయో భౌతికంగా అర్థం చేసుకోవచ్చు. కాని నాకిక్కడొక పెద్ద సందేహం వస్తోంది. గాలి గట్టిగా వీస్తే మన జుట్టు చెదురుతుంది, బట్టలెగురుతాయి. కాని ఎడారిలో వీచే గాలికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కేవలం గాలికి రాళ్లను చెక్కేంత రాపిడెలా వస్తుంది? అంటే కేవలం ఒట్టి గాలికి రాళ్లను కోసే శక్తి ఉండదు. కానీ ఎడారిలో వేగంగా వీచే గాలి తనతో పాటు కోట్లాది ఇసుక రేణువులను మోసుకెళ్తుంది. ఆ ఇసుక రేణువులు గాలి వేగంతో వెళ్లి రాళ్లను బలంగా ఢీకొట్టినప్పుడు అవి ఒక శాండ్ పేపర్లాగా పనిచేసి ఆ కఠినమైన రాళ్లను కూడా నెమ్మదిగా అరిగిపోయేలా చేస్తాయి. శాండ్ పేపర్ లాగా. చాలా మంచి పోలిక. గాలి ఎప్పుడూ నేలకి దగ్గరగా కింది భాగంలో భారీన ఇసుకలు ఎక్కువగా మోసుకెళ్తుంది. అందుకే ఎడారిలో ఉండే రాళ్ళు కింది భాగంలో ఎక్కువగా కోతకు గురవుతాయి. పైభాగానికొచ్చేసరికి ఇసుక తాకిడి తక్కువగా ఉండి ఆ భాగం వెడల్పుగా మిగిలిపోతుంది. అందుకే అవి అచ్చం పుట్టగొడుగుల ఆకారంలో తయారవుతాయి. వాటినే మష్రూమ్ రాక్స్ అంటారు. భలే విచిత్రంగా ఉంటుంది కదా ఆ ఆకారం. గాలి ఆ ఇసుకని ఎంత దూరం మోసుకెళ్తుందో, ఎక్కడ వదిలేస్తుందో అనే దానిపై కూడా ఆసక్తికరమైన ఆకృతులు ఏర్పడతాయి. గాలి వేగం తగ్గినప్పుడు ఆ ఇసుకంతా ఒకచోట పడిపోయి చిన్నపాటి కొండల్లా ఏర్పడుతుంది. వాటినే ఇసుక దిబ్బలు లేదా శాండ్ డ్యూన్స్ అంటారు. కాని ఇసుక రేణువులు మరీ సన్నగా, బరువు లేకుండా ఉంటే పరిస్థితేంటి? అవి చాలా దూరం ప్రయాణిస్తాయా? అవును. అత్యంత సూక్ష్మమైన ఇసుక లేదా మట్టి రేణువులను గాలి వందలు, వేల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లగలదు. అలా గాలి ఎగరవేసుకుపోయిన సన్నటి మట్టి చాలా విశాలమైన ప్రాంతంలో, ఎక్కడో వేరే భౌగోళిక ప్రదేశంలో ఒక మందపాటి పొరలాగా పరుచుకుంటుంది. ఆ నిక్షేపాలనే లోయస్ అంటారు. లోయస్. ఓ ఇవి ఎక్కడైనా కనిపిస్తాయా? ఆసియాలోని గోబీ ఎడారి నుండి గాలి మోసుకొచ్చిన ఇలాంటి లోయస్ నిక్షేపాలు చైనాలో వేలాది చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఒక ప్రాంతంలోని మట్టిని ఇంకో ప్రాంతంలో పరచగల అద్భుతమైన శక్తి గాలికుంది. ఇదంతా వింటుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే కోణమే పూర్తిగా మారిపోతుంది. భూమి అనేది ఒక స్థిరమైన, నిర్జీవమైన గోళం కాదు, అదొక సజీవ వ్యవస్థ. వందల కిలోమీటర్ల లోపల నెమ్మదిగా సంవత్సరానికి మిల్లీమీటర్ల చొప్పున కదిలే పలకల నుండి సెకన్ల వ్యవధిలో నగరాలను నేలమట్టం చేసే భూకంపాల వరకు, కొండలను కోసుకుంటూ వచ్చే నదుల నుండి సముద్ర తీరాన్ని మలిచే అలలు, మంచు, గాలి చేసే అద్భుతమైన శిల్పాల వరకు ఇదంతా ఒక ఎప్పటికీ ఆగిపోని నిర్మాణ ప్రక్రియ. నిజమే. ఒక జలపాతాన్ని చూసినప్పుడు లేదా సముద్ర తీరంలో ఒక ఇసుక రేణువును చేతిలోకి తీసుకున్నప్పుడు అది కేవలం ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదని మనకు అర్థమవుతుంది. ఆ చిన్న ఇసుక రేణువు వెనుక లక్షలాది సంవత్సరాల క్రమక్షయం, వందల కిలోమీటర్ల ప్రయాణం దాగి ఉన్నాయి. ఖచ్చితంగా. భూమి తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా మలుచుకుంటూనే ఉంటుంది. లోపలి బలాలు కొత్త ముడిసరుకును పర్వతాలుగా పైకి తెస్తుంటే, బయటి బలాలు వాటన్నింటినీ చెక్కి కొత్త ఆకృతిలిస్తుంటాయి. ఇదొక అద్భుతమైన సమతుల్యత. నిజంగా ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే ఆశ్చర్యంతో మెదడు ముద్దుబారిపోతుంది. కాని ముగించే ముందు నాకు పిచ్చి ఆలోచనొస్తోంది. మన పాదాల కింద ఉన్న మ్యాగ్మా నిరంతరం ఆ ప్లేట్లను కదుపుతూనే ఉంటే భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఒక 50
లేదా 100 మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ భూమిపటం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు వేరువేరుగా ఉన్న ఈ ఖండాలన్నీ మళ్ళీ ఒకదానికొకటి దగ్గరగా జరిగిపోయి మహాసముద్రాలను దాటుకుని ఢీకొట్టి ఒకే ఒక భారీ ఖండంగా, అంటే ఒకప్పుడున్న పంగెయా లాంటి ఒక సరికొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందా? ఈ ప్రశ్నతో ఎవరైనా సరే మన ప్రకృతి పట్ల ఆశ్చర్యంతో, ఎప్పటికీ తీరని కుతూహలంతో ఆలోచనలో పడాల్సిందే.